Dear children, I wish you all a happy Children's Day. ప్రియమైన పిల్లలారా, మీ అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Today, as we are celebrating our children, I would love to pray for them. ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలందరి గురించి ప్రార్థన చేయాలనుకుంటున్నాను. Today, children are easily tempted and they get addicted to video games. ఈ రోజుల్లో పిల్లలు వీడియో గేమ్స్ ద్వారా శోధింపబడుచు వాటికి వ్యసనులుగా మారిపోతున్నారు. This is a distraction. ఇది పిల్లల యొక్క దృష్టిని మరల్చి వేస్తుంది. And it separates them from God. ప్రభు యొద్ద నుండి కూడా వారిని దూరపరుస్తుంది. But then, as in 1 Corinthians 10:13, the Bible says, అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:13 ప్రకారముగా God is faithful. దేవుడు నమ్మదగినవాడు. He will not let you be tempted beyond what you can bear. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనివ్వడు. According to this verse, may the Lord bring all the little children and young children out of their addictions. ఈ వచనానుసారంగా ప్రభు చిన్న బిడ్డలందరినీ, యవనస్తులందరినీ కూడా వారికి ఉంటున్నటువంటి వ్యసనములలో నుంచి బయటికి విడిపించునుగాక. Parents, as you are watching this program today, ఈ కార్యక్రమమును ఈరోజు వీక్షిస్తున్న తల్లిదండ్రులు కూడా commit your children to God. మీ బిడ్డలను ప్రభువుకి సమర్పించుకొనండి. Today I know God is going to deliver small children out of their addictions. చిన్న బిడ్డలను వారి యొక్క వ్యసనాలలో నుంచి ఈరోజు ప్రభు విడిపించనై ఉన్నాడు. Once I read a real story from a newspaper. ఒకసారి ఒక నిజ జీవిత సంఘటనను వార్తాపత్రికలో ఇలా చదివాను. A little boy was so addicted with video games. ఒక చిన్న అబ్బాయి వీడియో గేమ్స్ కి ఎంతో వ్యసనాక్రాంతుడిగా అయిపోయాడు. He could not control himself. తనను తాను అదుపులో ఉంచుకోలేనటువంటి పరిస్థితి. One day he got so angry with himself. ఒకరోజు తన మీద తనకు ఎంతగానో కోపం వచ్చేసింది. He took a knife and cut off his right hand. ఒక కత్తిని అతను తీసుకొని తన కుడి చేతిని తానే ఆ కోపంలో కోసేసుకున్నాడు. What a sad story this is. ఇది ఎంత బాధాకరమైనటువంటి కథ కదండి. Children get offended very soon. చిన్నపిల్లలు చాలా త్వరగా బాధపడుతూ ఉంటారు. Devil tries to destroy the lives of small children. అపవాది చిన్న బిడ్డల యొక్క జీవితాలను నాశనం చేయాలనుకుంటూ ఉంటాడు. Today I am going to pray for such children who are hooked to the video games. ఈరోజు ఎవరైతే చిన్న బిడ్డలు వీడియో గేమ్స్ కి అంటుపు కట్టబడి ఉన్నారో అటువంటి వారి గురించి ప్రార్థన చేయాలనుకుంటున్నాను. Lord Jesus, I bring all the little children who are addicted to video games. ప్రభు అయిన యేసయ్యా, వీడియో గేమ్స్ కి వ్యసనాక్రాంతులు అయిపోయినటువంటి చిన్న బిడ్డలందరినీ నీ హస్తాలకు సమర్పిస్తున్నాను. Whatever addictions they may be affected to, వారు ఎటువంటి వ్యసనాలలో బందీలైపోయి ఉన్నప్పటికీ bring them out of it, Lord. వారిని వాటి నుంచి విడిపించండి ప్రభువా. Take away this deception of the evil spirit. దుష్టాత్మల యొక్క మోసమును తొలగించి వేయండి. Children should not be distracted, Lord. చిన్న బిడ్డల దృష్టి మరల్చబడకూడదు ప్రభువా. Lord, out of your great love, నీ యొక్క గొప్ప ప్రేమ చేత bring them out of it, Lord. వాటి నుంచి బయటకి తీసుకొని రండి ప్రభువా. Fill them with your love. నీ ప్రేమతో వారిని నింపండి. Lord, embrace small little children. చిన్నారులను ప్రభువా నీవు హత్తుకొనండి అయ్యా. Kiss them and bless them today, Lord. ఈరోజు వారిని ముద్దాడి వారిని ఆశీర్వదించండి. Lord, as parents are committing their children to you, ప్రభువా తల్లిదండ్రులు వారి బిడ్డలను నీ హస్తాలకు సమర్పిస్తూ ఉండగా stretch forth your mighty hand and Lord, deliver the children and bless them, Lord. నీ బలమైన హస్తమును చాచి బిడ్డలందరినీ విడిపించి వారిని ఆశీర్వదించండి దేవా. Enable them to come more closer to you. నీకు ఇంకా సమీపంగా రాగలిగే కృపను వారికి ఇవ్వండి. Let your love be put into the small little hearts. చిన్ని చిన్ని హృదయాల్లో నీ ప్రేమ స్థిరపరచబడునుగాక. To love you, నిన్ను ప్రేమించుదురుగాక, to serve you, నీకు సేవ చేయుదురుగాక, to worship you, Lord. నిన్ను ఆరాధించుదురుగాక. Father, build every small little life, ప్రభువా ప్రతి చిన్ని జీవితాన్ని నిర్మించండి అయ్యా. Lord, and enable them to accomplish great things.
strength. ప్రభువా గొప్ప కార్యాలు చేయగలిగే శక్తిని వారికి అనుగ్రహించండి. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. May God bless all the tiny and little children. చిన్న చిన్న బిడ్డలందరినీ కూడా ప్రభువు తాకి ఆశీర్వదించునుగాక. Parents, if you want your children to be protected from all the evil habits which is in this world, తల్లిదండ్రులుగా మీ బిడ్డలు ఈ లోకంలో ఉన్నటువంటి వ్యసనాలన్నిటి నుంచి కాపాడబడాలి అని కోరుకుంటున్నట్టయితే enroll them in our Jesus Calls Young Partners plan. యేసు పిలుచున్నాడు యవన భాగస్థుల పథకంలో మీ బిడ్డలను మీరు చేర్పించవచ్చు. For them, all our intercessors will be praying for them daily. వారి గురించి ప్రతిరోజు ప్రార్థనా యోధులు ప్రార్థన చేస్తూ ఉంటారు. May God's protection and blessing be upon them. ప్రభు యొక్క కాపుదల మరియు దీవెనలు మీ బిడ్డలకు తోడైయుండునుగాక. God bless you. ప్రభు ఆశీర్వదించునుగాక. పరీక్షలకు సిద్ధపడుచున్న విద్యార్థులారా, తమ పిల్లలను ఉత్తేజపరచు ప్రియమైన తల్లిదండ్రులారా, గత 2 సంవత్సరములుగా ఆన్లైన్ ద్వారా అయితే ఇప్పుడు పోటీ పడే స్థలంలోనే అవును పరిస్థితులు మారినప్పటికీ శోధనలను సాధనములుగా మార్చివేయగల విజయవంతమైన వారిగా మా పేరెంట్స్ని పిలుచుకొని వచ్చి టీచర్స్ చెప్తారు, మీ పాప చదువునుంటుంది, ఫెయిల్ అవుతుంది, ఈ పాప ఎందుకు పనికి రాకుండా పోతుంది అని చెప్పారు. నేను ఏడవని రోజు లేదు, ప్రతిరోజు ఏడుస్తుంటాను. అప్పుడు చాలా మంది సాక్ష్యాలు చెప్పడం వింటాను. చాలా మంది నేను యంగ్ పార్ట్నర్స్ లో చేరాను అని చెప్తారు. కనుక దేవుడు అనేక గొప్ప కార్యములు చేశాడు అని చెప్తారు. అది చూసి నేను ఎందుకు చేరకూడదని విశ్వసించాను. ఆ యంగ్ పార్ట్నర్స్ లో చేరడం ద్వారా దేవుడు నన్ను ఎంతో హెచ్చించాడు. ప్రతి పరీక్షలో మంచి మార్కులు తీసుకున్నాను. ఐ గాట్ MBBS సీట్ ఇన్ కౌన్సిలింగ్. మా అమ్మతో కూడా కలిసి పనిచేసేవారు. మాకు యంగ్ పార్ట్నర్ ప్లాన్ గురించి తెలియజేసినప్పుడు దాని ద్వారా నేను కూడా యంగ్ పార్ట్నర్గా చేరాను. దేవుడు ఎంతో ఆశ్చర్యకరంగా 1187 out of 1200 మార్కులను సాధించి మద్రాస్ మెడికల్ కాలేజ్లో నేను MG డిగ్రీ చేస్తున్నాను. చదువులలోనే మాత్రం కాదు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా వేసే నాకు సహాయం చేశారు. I'm a young partner from my birth. These are my medals and my certificates. I got like 22 medals and 3 overalls, topping my 8 sections. And now I'm doing my first year MBBS in Chengalpet Medical College. Got 496 and 10th. Wow. 496. District Collector. Wow, District Collector's Award. God is going to crown you with the same glory. శోధనలను సాధనములుగా మార్చడానికి నేడే చేరండి. యేసు పిలుచుచున్నాడు యవ్వన భాగస్తులుగా. ఇందులో చేరే మీలో ప్రతి ఒక్కొక్కరికి దైవిక జ్ఞానము, కాపుదల మరియు వర్ధిల్లత కోసం యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురములో అనుదినము మీ పేర్లు పెట్టి ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా డాక్టర్ పాల్ దినకరన్ మరియు కుటుంబ సభ్యులు తమ కుటుంబం ప్రార్థనలో ప్రత్యేకంగా ప్రార్థించుచున్నారు. మరియు మీరు కోట్ల కొలది ప్రజల కన్నీరు తుడవడానికి ముఖ్య కారణమై ఉన్నారు. మీ సంతతి ఆశీర్వదించబడడం నిశ్చయం. ఇప్పుడే యేసు పిలుచుచున్నాడు యవ్వన భాగస్తులుగా చేరడానికి 9015455545 అనే నంబర్ కు మిస్ కాల్ చేయండి, లేదా 04423456677 అనే నంబర్ను ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సంప్రదించండి. పైగా www.jesuschrist.org అనే వెబ్సైట్ ను మరియు యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురం సంప్రదించండి. యవ్వన భాగస్తులుగా ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి. మేము మీకోసం ప్రార్థిస్తాము.